ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి. ఎవరైతే ఆయన చావుకు కారణమయ్యారో, ఎవరైతే మానసికంగా కుంగి కుసించిపోవడానికి కారణమయ్యారో, వాళ్ళే ఈరోజు ఆయన గురించి చాలా గొప్పగా, బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉంటారు. ఇదేనేమో వీధి విచిత్రం అంటే, కాలం వైపరీత్యం అంటే. చావుకు కారణమైన వాళ్ళే ఈరోజు దండకు ఫోటోలేసి ఆయన పేరు మీద ఓట్లు అడుక్కునే పరిస్థితి. నిజంగానే అసలు జనాలైనా, పార్టీలైనా, నాయకులైనా అద్భుతం, మహా అద్భుతం. ఎంత వేగంగా రోజులు మర్చిపోతారో, ఎంత కన్వీనియంట్‌గా చేసిన తప్పులు, పాపాలు మర్చిపోయి అరణి పాసుగులు చావుకు కారణమైన వాళ్ళే దండాలు పెడుతూ ఉంటారు. అండ్ బై డిఫాల్ట్‌గా చంద్రబాబు నాయుడు గారి 'రాజగురువు' పత్రిక రామారావు గారికి వెన్నుపోటు పొడవడానికి బీజం వేసిన కర్త, కర్మ, క్రియ, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్క్రిప్టింగ్ మొత్తం ఆయనదే అని చాలా సార్లు చాలామంది చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన పత్రికలో అయితే అబ్బో! ఈరోజు నీతులు వల్లె వేస్తూ ఉంటారు. అండ్ దాదాపు క్రమం తప్పకుండా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ సారు కూడా ఇందులో సంపాదకీయాలు రాస్తూ ఉంటారు. రామారావు గారి వర్ధంతికి, జయంతికి ఈ విధంగా. కానీ క్రమం తప్పకుండా నేను కూడా చదువుతూ ఉంటా. ఏ రోజైనా పొరపాటున 95 ఎపిసోడ్‌లో రామారావు గారిని, మహావృక్షం లాంటి రామారావు గారిని కూకటి వేళ్ళతో పెకిలించి వేసినటువంటి వ్యక్తుల గురించి, మీడియాల గురించి ఏ రోజైనా ఆయన కలం నుంచి జాలువారకపోతాయా అని చెప్పి ప్రతిసారి చూస్తూ ఉంటాం. ఎప్పుడూ కూడా సార్ వాటి గురించి ప్రస్తావనే తీసుకురారు. మళ్ళీ రాజ్యాంగం గురించి, ప్రజాస్వామ్యం గురించి, ఆ నీతి గురించి, నియమాల గురించి బ్రహ్మాండంగా ఉపోద్ఘాతం. ఈరోజు రాసిన సంపాదకీయంలో కూడా చివరి పేరు అదే. ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది. అవును సార్, 95లోనే మొదలైంది. ఆగస్టులో మొదలైంది నాశనం అవ్వడం. ప్రజాస్వామ్యం నాశనం అయిపోతుంది. యువత ముందుకు రావాలి. రాజకీయాల్లో యువత చూపిస్తున్న నిరాసక్తత ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తుంది. చివరి పేరు అక్కడే ముగించారు. కానీ ప్రజాస్వామ్యం అని మాట్లాడేటప్పుడైనా 95 ఆగస్టు వైస్రాయ్ ఫోటోలు, ఎమ్మెల్యేల కొనుగోలు, రామారావు గారి మీద చెప్పులు, కొంగి కుసించిపోయి పట్టమని 5 నెలల తిరకముందే ఆయన చివరి శ్వాస వదలడం, వీటన్నిటి గురించి ఆయన ప్రస్తావిస్తారేమని చెప్పి ప్రతిసారి ఆశగానే ఎదురు చూస్తాం. అబ్బే, మన ఆశ ఎప్పుడు కూడా నిజమవ్వదు. ప్రతిసారి ఆడి అసలు అవుతూనే ఉంటాయి. అన్నీ చెబుతారు. ఇప్పుడు ఈరోజు సంపాదకీయంలో కూడా చెప్పారు. అప్పుడు రామారావు గారు పార్టీ పెట్టేసరికి ప్రపంచంలోనే అగ్రశ్రేణి నటుల్లో ఒకరైన రామారావు గారు అని. సరే, మంచిదే. తెలుగు సినీ వినీల ఆకాశంలో మకుటము లేని మహారాజు అని చెప్పి అంగీకరిద్దాం, పర్లేదు. అటువంటి ఆయన ఎవరో వ్యూహకర్తలే రాసిస్తే ఇవ్వని నినాదం అది. ఎవరో కార్పొరేట్ తరహా స్టైల్ వ్యూహకర్తలు రాసిస్తే ఇవ్వని నినాదం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని. సంతోషం, మంచిదే. రామారావు గారి ప్రతి ఆలోచన పేద ప్రజల కష్టాల, కన్నీళ్ళ జీవితాల్లో నుంచి ఉదయించింది అన్నారు. సంతోషం. మరి ఆలోచనలకు సమాధి కట్టింది ఎవరు? పేద ప్రజల మీద తాను చూపించిన ప్రేమ, తాను చూపించిన ఆప్యాయత, మీరన్నట్లు కేంద్రం మీద ఆయన చేసిన అసమాన పోరాటానికి ముగింపు పలికింది ఎవరు? మహావృక్షాన్ని కూల్చేసింది ఎవరు? కూల్చివేతకు కారణమెవరు? అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన పట్టమని సంవత్సరం కూడా తిరక్కముందే నెట్ట నిలువుగా ఆయన గుండెను చీల్చిపడేసింది ఎవరు? అసలు ఆయన ముగింపు రోజుల గురించి ప్రస్తావించకుండా ఆరంభ రోజుల గురించి సురత్వంగా మీరు మాట్లాడుతూ ఉంటే అసలు ఇప్పటి తరం, ఇప్పటి పిల్లలు మీలాంటి వాళ్ళు చదివి తెలుసుకొని మరి రామారావు గారి జీవితం ఎక్కడ ముగిసింది అన్న ప్రశ్నకు సశేషమా? మీరెప్పటికీ సమాధానం ఇవ్వరా వాటికి? ఏ సంపాదకీయంలోనూ వాటిని మీరు పొందుపరచరా? వాటి గురించి ప్రస్తావించరా? మరి ఇంకేం చెప్పదలుచుకున్నారు? దేనికి ఇవన్నీ? ముగింపు లేని ప్రారంభం దేనికి సారు?